దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి బలం లేదు, దక్షిణాది పరిస్థితే దెబ్బతీస్తుంది, మేము దక్షిణాదిలో బలపడ్డామని, మాకు పొత్తులు బాగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా అనుకుంది. క్రిందసారి కూడా దక్షిణాదిలో 29 స్థానాలు బీజేపీకి వస్తే 25 కాంగ్రెస్కి వచ్చినాయని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. పర్సంటేజ్ పరంగా చూస్తే ఈ దఫా దక్షిణాదిలో కర్ణాటకలో 46% ఓట్లు వచ్చినాయి బీజేపీకి. 46% జేడీఎస్తో పొత్తు పెట్టుకుంది. ఈవెన్ అటు జేడీఎస్ బలంగానే ఓట్లు సంపాదించింది. 46% కర్ణాటకలో వస్తే తెలంగాణలో 35% ఓట్లు వచ్చినాయి. అలాగే కేరళలో 17% ఓట్లు వచ్చినాయి. ఫస్ట్ టైం ఆ స్థాయిలో ఓట్లతో కూడా ఒక సీటు కూడా గెలుచుకుంది. తమిళనాడులో 11% ఓట్లు సాధించుకుంది, సీట్ రాలేదు కానీ. అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలిసిందే, వాస్తవంగా 10-11% ఓట్లు రావాలి, కానీ పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భంలో 2.5% ఓట్లు వచ్చి 3 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది, 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో బలపడింది, తమిళనాడులో బలపడింది, కేరళలో బలపడింది, తెలంగాణలో బలపడింది, కర్ణాటకలో బలపడింది. భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో దాని పప్పులు ఉడకవు, దానివల్ల కాదు అని చెప్పినటువంటి వాళ్ళకి ఇది ఒక షాకింగ్ పరిణామం అని చెప్పాలి.